అందరికీ నమస్కారం. బు ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర రాజకీయ పరిస్థితుల గురించి ఉండ కరెంట్ అఫైర్స్ గురించి చర్చిద్దాం. అందరూ షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి 31 నెలలైంది. 34 నెలల్లో మేనిఫెస్టోలో అమలుపరిచినవి ఏవి కూడా ఇప్పటివరకు అమలుపరచలేదు. కొత్త ప్రాజెక్టులు అమలుపరచలేదు. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 4 లక్షల కోట్లు ఇప్పటికే అప్పు చేశారు 31 నెలల్లో. ఇది పాత ప్రభుత్వాన్ని విమర్శించడం, పాతోళ్ళు కొత్తోళ్ళు విమర్శించడం అంత విమర్శాత్మకంగా తయారు చేశారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేదు. హైడ్రా పేరుతోని బోరెంతమంది హైదరాబాద్లో నిరాశ్రయం చేశారు. మేము హైడ్రా మూసి సుందరీకరణ అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలే. అంటే కొత్త పథకాలు, కొత్త లోన్లు తీసుకొచ్చి ఇట్లా చేయటం తప్ప పాత వాటిని అసలు మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఇంప్లిమెంట్ చేసే పని వాళ్ళకి కూడా చేయలేదు. దాదాపుగా ఇవాళ భారతదేశం ఏంటి ఎక్కడైనా ఎక్కువ 80% కౌలు రైతులే డిపెండ్ అయి ఉన్నారు వ్యవసాయం మీద. పారిశ్రామికవేత్తలకేమో మీరు ఇస్తున్నారు అన్ని రాయితీలు, రైతు భరోసాలని లక్షల కోట్లు ఇస్తున్నారు. అసలు రైతుకు కౌలు రైతుల గురించి పట్టించుకున్నట్లయితే వ్యవసాయం చేసేది ఇవాళ కౌలు రైతులు ఏ లెవెల్లో ఉండగానే భారతదేశం మొత్తం మీద వ్యవసాయ రైతు కౌలు రైతులే. కౌలు రైతులు కూడా 12,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామన్నారు. అది ఇవాళ వరకు అవసరం అంటే వ్యవసాయం చేసే వాళ్ళకే మీరు ఇయటం లేదు. వ్యవసాయం డెవలప్ అంటున్నారు తప్ప వ్యవసాయం చేసే వాళ్ళకే అది ఉపయోగకరే కార్యక్రమం ఏం చేపట్టట్లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఉంది. వాళ్ళు పుష్కర కాలం పూర్తి చేశారు ఇప్పటికి దాదాపుగా. మరి ఆ పుష్కర కాలంలో ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఉపాధి హామీ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ తీసేసి వేరే పేరు పెడుతున్నారు. అది అసలు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి పని చేయట్లేదని కూలీలు దొరకట్లేదు మామిడి తోటలకి ఈ సీజన్లో. లోగడ పెట్టిన స్కీమ్ ఏంటంటే వేసవకాలంలో పని దొరకదు కాబట్టి రైతుకు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలని పెట్టారు, ఉపాధి హామీ కూలీలు. ఇలా వ్యవసాయానికి 360 రోజులు వ్యవసాయం ఉంది, అన్ని పంటలు పండుతున్నాయి. వాళ్ళ వ్యవసాయ కూలీలకేమో మొక్కజొన్న పొట్టలు ఇవ్వడానికి, మామిడికాయలు ఇవ్వడానికి కూలీలు దొరకట్లేదని రైతులు గొగ్గోలు ఉన్నారు. కానీ మేము 200 రోజులకు ఉపాధి హామీ అని పైసలు ఇస్తున్నారు. బహుశా మరి ఈ స్కీమ్ వచ్చిన 15 ఏళ్లలో, 17, 16 ఏళ్లలో అసలు ఎన్ని పనులు అయినాయి అనేది ఇప్పుడు వరకు తెలవట్లే. ఏదో పని చేసిన అంటున్నారు. ఉపాధి హామీ నీరులో పోసిన పన్నీరు రుమాలే కనపడుతుంది. అట్నే గవర్నమెంట్ స్కీమ్లన్నీ కూడా అట్నే ఉండే స్కాముల కింద. ఉపాధి హామీ కూడా ఆ విధంగానే ఉంది. అసలు వ్యవసాయదారులకు గ్రామీణ ప్రాంతాల్లో కూలి దొరకట్లేదని, వ్యవసాయ పనులకు మనుషులు దొరకట్లేదంటే మీరు పెట్టినారు. వ్యవసాయ దానికే యాంత్రీకరణ పేరుతోనే అట్లా ఉపాధి లేకుండా కొంతమందికి చేసేవాడిగా ఆ విధంగా చేస్తున్నారు. కౌలు రైతును విస్మరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయ లోపంతోనే విమర్శించుకుంటే తప్ప అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇవాటి వరకు ఒక ప్రాజెక్టులు ఏమి ఇంప్లిమెంట్ చేసినట్టు కొత్త ఏమీ లేదు. ఈ ఎంపీలు కూడా ఇవాళ మాట్లాడలేదు. ఈ లోపాగారి రాత్రి గొడవలాడేటట్టు ఉంది ఇక్కడ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వాలు కూడా. మొత్తం మీద ఏమిటంటే కొత్త యూనివర్సిటీలు ఏమి పెట్టలేదు. అసలు విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమంటే అన్ని నేనే చూసుకున్నా కాబట్టి డెవలప్ అని అంటాడు. ఎక్కడో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడో పెట్టి 100 కోట్లు పెడుతున్నాం అంటే అది భారీ ఎత్తున. అసలు స్కూళ్ళల్లో పిల్లలే లేరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు ప్రభుత్వ స్కూల్లో మీరు ఇన్ని హామీలు పడుతుంటే ఎందుకు చేయటం లేదు అనేది ముందు ప్రభుత్వ పరంగా ఆలోచించాల్సిన విషయం కూడాను. వాటిని అడవులను స్మాష్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కొత్త అడవులు పెట్టరు, ఉన్న అడవులన్నీ నాశనం చేశారు. ఓ పోడు భూముల పేరుతోని, ప్రాజెక్టుల పేరుతో అడవులు వేసేశారు. దీనివల్ల పర్యావరణానికి ఇబ్బందులు అవుతున్నాయి. అసలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాడే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించట్లేదు. ఎంతవరకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయటం, ఔరంగజేబ్ పరిపాలన తొగ్గుల పరిపాలన ఆ ప్రభుత్వాలను పడుకుంటాం, ఈ కింద పడబడదాం, ఈ కేసులు పెడదామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే దేవాతో ఉండి చేస్తున్నారు తప్ప అభివృద్ధిని చేయట్లే. మనతో పాటు స్వతంత్రం వచ్చిన చైనా అన్ని రకాల్లో మనకంతే పెట్టుబడులు, అన్ని ఉత్పత్తులు పారిశ్రామికంగా డెవలప్ అయింది. అసలు భారతదేశం కూడా ఎందుకు చేయలేదు అనేది ముందు ఆలోచించాలి. స్కీములు కాదు చేయాల్సింది. అసలు పారిశ్రామికంగా ఎందుకు అభివృద్ధి చేయలేదు ప్రపంచానికి పోటీ. కానీ మీ ఒక ఏపీనేమో భారత్ వెలిగిపోతుంది, వికసిత్ భారత్ అంటారు. మరి అనేటప్పుడు 80 కోట్ల మందికి ఇవాటి వరకు కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. లోగడ రూపాయి తీసుకున్నారు, 2 రూపాయలల్లో ఇలా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. రోజు అడ్వర్టైజ్మెంట్లకే కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ స్కీముల మూలాన. అంటే ఏ ప్రభుత్వం కూడా ఏం తీసుకోవట్లేదు. వీళ్ళు ఒక స్కీమ్ పెడితే వాళ్ళు ఒక మొదటిసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల కింద ఒక రైతు బంధు అనే స్కీమ్ పెట్టితే ఎకరానికి 5,000 చొప్పున ఇస్తే మేము కేంద్రం కూడా 2,000 ఇస్తామని ఒక్కొక్క సంవత్సరానికి 4,000, 6,000 చొప్పున వాళ్ళు ఇటు మొదలుపెట్టారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులు పెడితే రేట్లు తగ్గాలి కదా, మీరు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం రైతు భరోసాని పెట్టారు. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు పెంచితే అసలు రేట్లు తగ్గాలి కదా. నిత్యావసర వస్తువుల ధర ఆకాశాన్ని అంటున్నాయి. అన్ని ప్రభుత్వ స్కీములన్నీ ముందు వచ్చిన ఉజ్వల గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్కే పోయినాయి. అన్ని పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా అటే జరిగారు. రాయితీ పరిశ్రమలన్నీ కూడా తెలంగాణకి విపరీతమైన అన్యాయం జరుగుతుంది.
పోలవరం ప్రాజెక్టుతో 7 మండలాలు పుడితే దీని గురించి పట్టించుకున్న వాళ్ళు గిరిజనుల గురించి వాళ్ళ వరకు పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వాలు కూడా. గిరిజనులకు అందరికి కూడా ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలా. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా హైదరాబాదుని అంతర్జాతీయ పరిమాణాన్ని డెవలప్ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసి ఇక్కడ చూసి డెవలప్ చేయాలి. డెవలప్ ఎప్పుడో 450 చరిత్ర దాని గురించి డెవలప్ అంటున్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అంతే అయింది. వాళ్ళు కూడా 25 నెలల పరిపాలనలో కూడా ఏం చేసినట్లేదు. అప్పుల పాలు చేశారు. అమరావతి పేరుతో ఆ పేరుతో ఆ స్కీములు ఈ ప్రతి ఆ స్కీములు పేరు మారుతున్నారు. గవర్నమెంట్లు మారిన తప్ప అయ్యే స్కీములు ఉచితాలు ఇవి కూడా ఒక వైపున నీతి వాక్యాలు చేస్తారు కేంద్రం వారంతా. ఈ నేతి బీరకాయలు నెయ్యి ఎట్టున్నాయో ఈ రాజకీయ పార్టీలు చేసే అవినీతి కూడా ఆ విధంగా ఉంది. యువకాళ్ళు రాజకీయ పార్టీలు లక్షల కోట్లు దోసుకోవటం, పార్టీ పరంగా డబ్బులు వస్తున్నాయి, నాయకులందరూ కూడా వస్తున్నారు. ఇది ఎంతవరకు వీళ్ళు పారాచూట్ జనాన్ని తీసుకొస్తున్నారు. ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ బిజినెస్ మ్యాగ్నెట్స్ తీసుకొస్తున్నారు, క్రిమినల్స్ని పెడుతున్నారు. అందుకే రాజకీయ అవినీతి కలుషితమైంది. దీన్ని అందరూ కూడా మేల్కోవాల్సిందే. యువతనికి ఉపాధి యువకులకి ముందు ఇవ్వాలంటారు అన్ని ప్రాధాన్యత. యువకులకి అన్ని 70 ఏళ్ళు 80 ఏళ్ళు పదవులు తీసుకోవటం, వాళ్ళే ఈ పార్టీ అయితే ఆ పార్టీలు పదవులు తీసుకున్నారు తప్ప యువకులు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పికప్ కావాలంటే అసలు యువకులకు వాళ్ళు ఏమైనా తీరన్నట్టుంది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏముండేది? కామరాజర్ పెట్టిన సిద్ధాంతం ఏంటంటే 2/3 200 తీసిపోయి పార్టీ డెవలప్ కోసం పెట్టాలి. పార్టీ డెవలప్ కోసం ఏం పెట్టాలి? వాళ్ళు తిట్టుకోవడానికి, లోపాయర్ కవర్ చేసుకోవడానికే, వాళ్ళు చేసుకోవడానికే బిజినెస్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన వర్గాలు పోషిస్తున్నారు. కుల రహితంగా చేయాలి సెక్యులర్ స్టేట్లో. ఈ విధంగా చేయాల్సిందిగా కోరుకుంటూ ఇటు మీ